నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 8వ భాగాన్ని విందామా? ఒళ్ళంతా నొప్పులుగా, భారంగా ఉంది. మెలకువ వస్తూ పోతూ ఉన్నట్లుగా ఉంది. ఏమైంది నాకు? అప్పుడప్పుడు మందులేవో మింగుతున్నట్లు తెలుస్తోంది. పక్కకు ఒత్తిగిలబోయిన నేను అత్తయ్య మాటలు వినిపించి కదలకుండా అలాగే ఉండిపోయాను. నేను కూర్చుంటాను గాని నువ్వెళ్ళి కాసేపు నడుము వాల్చు. ఎంతమంది ఉన్నాం. చాదస్తం కాకపోతే నువ్వే ఎందుకు కనిపెట్టుకుని కూర్చోవడం? 2 రోజులుగా నీకు నిద్ర లేదు. చిన్నత్తయ్య అలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు అత్తయ్య కంఠస్వరం వినిపించింది. అంటే చిన్నత్తయ్య మాట్లాడుతున్నది అత్తయ్యతోనా? వీళ్ళిద్దరూ ఈ గదిలో ఎందుకున్నారు? అత్తయ్య కనిపెట్టుకుని చూస్తున్నది ఎవరిని? నన్నా? సమయానికి విష్ణు లేడు. ఒళ్ళెరగని అంత జ్వరంతో అలా పడుంటే నాకు గదిలో కూర్చున్నా స్థిమితంగా ఉండడం లేదు. అత్తయ్య మాటలు పూర్తి కాకముందే చిన్నత్తయ్య మళ్ళీ అన్నారు. బావుంది. కంగారు పడాల్సిన పనేమి లేదని డాక్టర్ చెప్పారు కదా అక్కయ్య. ఈ ఇంటికొచ్చి ఇన్నాళ్ళైనా నువ్వు పలకరించడం చూడనే లేదు. ఇప్పుడేమో తిండి తిప్పలు కూడా మానేసినట్లుగా పక్కనే కూర్చుంటున్నావు. ఏమిటో విచిత్రంగానే ఉంది. తనలో తానే అనుకుంటున్నట్లుగా అత్తయ్య కంఠం చాలా మెల్లగా వినిపించింది. శ్రీలక్ష్మి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది నాకు. మర్చిపోలేకపోతున్నాను. నాకెవ్వరి మీద కోపం లేదు. తప్పు చేసినందుకు బాధపడుతున్నాను అంతే. ముందు ముందు ఏం జరుగుతుందో అనే ఆలోచన లేకుండా అంతా నా చేతుల్లోనే ఉన్నట్లుగా భ్రమలో పడి చిన్నప్పటి నుండి కోడలు అంటూ తన మనసులో లేనిపోని ఆలోచనలు ఆశలు కల్పించటం నా తప్పేగా. నేను స్పృహలో లేననే ఉద్దేశంతోనే ఇద్దరూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు కాబోలు. శ్రీలక్ష్మి మరణానికి నేనే కారణమని అత్తయ్య అనుకోవడం లేదు. అది తన తప్పేనని తననే నిందించుకుంటున్నారు. నన్ను పలకరించకపోవడానికి కారణం బాధే గాని నా మీద కోపమేమీ లేదట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య పట్ల గౌరవాభిమానాలు పెరిగిపోయాయి. ఇంటికి వచ్చిన వాళ్ళు మనకు అయిష్టులైనా నచ్చని వ్యక్తులైనా కానీ మర్యాద కోసం పలకరిస్తాం. అత్తయ్య అలాంటి కనీస మర్యాదనైనా నా పట్ల చూపించలేదని ఇన్నాళ్ళు అనుకుంటున్నానే గాని అత్తయ్యలో ఇంతటి దుఃఖం ఆవేదన గూడు కట్టుకుని ఉన్నాయని ఊహించలేకపోయాను. ఏమిటి, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? ఇక నాకేం పనిలేదు. వదిన దగ్గర నేనుంటాను, మీరెళ్ళండి. నీరజ వచ్చినట్లుంది, వాళ్ళతో చెబుతోంది. నేను అలాగే కళ్ళు మూసుకుని కదలకుండా ఉండిపోయాను. నుదుటి మీద చల్లని చేతి స్పర్శ తగిలి ఒక్కసారి ఒళ్ళంతా ఏదో కుదుపు, చిన్న పులకింత. పర్వాలేదు, టెంపరేచర్ మామూలుగానే ఉన్నట్లుంది అని అత్తయ్య మాటలే. జ్వరం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నా నుదురు మీద చేయి వేశారన్నమాట. ఒక్క ఉదుటన లేచి అత్తయ్య 2 చేతులు పట్టుకుని మనసులోని దుఃఖమంతా తీరేలా ఏడ్చేయాలనిపించింది. నిగ్రహించుకున్నాను. నాకు తెలీదు, నిజంగా తెలీదు. విష్ణువుకు నిశ్చయమైన అమ్మాయి శ్రీలక్ష్మి ఉందనే విషయం నాకు నిజంగానే తెలియదు. ఈ తప్పు నాకు తెలియకుండానే జరిగింది. గట్టిగా అరిచి చెప్పబోతున్నట్టుగా మనసులోనే అనుకున్నాను. నీరజ నా చేయి పట్టుకోగానే నేను మెల్లగా కళ్ళు తెరిచాను. నీరజ చాలా సంభ్రమంగా, అమ్మయ్య నీకు మెలకు వచ్చిందా అంటూ ఏవో 2-3 టాబ్లెట్స్ నా చేత మింగించింది. టెంపరేచర్ చూసింది. అబ్బా, ఇప్పటికి నార్మల్కి వచ్చింది. ఈ 2 రోజులు అందరం ఎంత కంగారు పడ్డామో నీకు తెలీదు. నువ్వు స్పృహలో లేవు. హఠాత్తుగా జ్వరం వచ్చేసింది. అన్నయ్యకేమో ప్రయాణం మానడానికి వీలు లేని పరిస్థితి. అన్నయ్య ఒక్కడు వెళ్ళటం కాదుగా, ఆయన ఎవరికో వీలు కాదేమోనని సందేహంగా అంటే అన్నయ్యే తప్పనిసరని చెప్పి ఒప్పించాట. అందుకనే వెళ్ళలేక మానుకోలేక సతమతం అవుతుంటే నేనే అందరం ఉన్నాం కదా, కంగారు ఎందుకని వెళ్ళమని చెప్పాను. వెళ్ళాడే కానీ మనసంతా ఇక్కడే ఉన్నట్లుంది. గంటకోసారి ఫోన్ చేస్తున్నాడు. మీ నాన్నగారు కూడా 2 సార్లు చేశారు. ఇంత జ్వరం ఉందని తెలిస్తే కంగారు పడతారేమోనని తలనొప్పిగా ఉండి నిద్రపోతున్నావని చెప్పాను. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. నీరజ అలా గడగడా చెప్పుకుపోతోంది. అప్రయత్నంగా నాకు కళ్ళ వెంబడి నీళ్లు జాలువారాయి. నీరజ నా పక్కనే కూర్చుంది. నేను అనవసరంగా జరిగిపోయిన విషయాలు చెప్పి నీ మనసు పాడు చేశానేమోనని బాధపడ్డాను. నీకు హఠాత్తుగా అంత జ్వరం వచ్చేసరికి కంగారు పడ్డాను. జరిగిపోయిన వాటిని మనమేమీ సరిచేయలేం. మన చేతుల్లో లేని దానికోసం అనవసరంగా బాధపడటం ఎందుకు చెప్పు? అందుకే అన్నయ్య నీకు చెప్పలేదు. నువ్వు ఇక అదంతా మర్చిపోవద్దునా? నొచ్చుకుంటున్నట్లుగా అంది. నేనేం మాట్లాడకుండా నిర్లిప్తంగా ఉండిపోయాను.
2 రోజులకి నీరసం తగ్గింది. మామూలుగానే ఉన్నాను. కానీ మనసులోని భారం, ఏదో అపరాధ భావం అలాగే ఉంది. శ్రీనిలయంలో ఎటు చూసినా నాకు శ్రీలక్ష్మి కనిపిస్తోంది. నేను చూసిన ఆల్బంలోని ఫోటోలు నా మనసులో అంత గాఢమైన ముద్ర వేశాయి కాబోలు. మేడమెట్ల మీదుగా తను పరుగులు పెడుతుంటే తన కాలి పట్టీల మువ్వల శబ్దం నాకు వినబడుతున్నట్లుగా, అందరి మధ్య కూర్చుని కబుర్లు చెబుతూ పెద్దగా నవ్వుతుంటే ఆ నవ్వులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా. ఏమిటి భ్రమలు? నా పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? శ్రీలక్ష్మితో నాకేమీ పరిచయం లేదు. కేవలం తన గురించి విన్నానంతే. అయినా నాకే ఇంత దుఃఖం ఉంటే గాఢమైన అనుబంధం ఉన్న అత్తయ్యకి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇంకెలా ఉంటుంది? నాకు తెలియకుండానే అయినా నా వల్ల తప్పు జరిగింది కాబట్టే నాకింత వేదన కలుగుతోంది. విష్ణు ఊరి నుండి వచ్చారు. తల ఎత్తి తన వైపు సూటిగా చూడటానికి కూడా ఏదో సంకోచంగా అనిపించింది. ఎందుకో తెలీదు. తల ఉంచుకుంది. మౌనంగా కూర్చుండిపోయాను. విష్ణు నా గడ్డం కింద అరచేతి నుంచి నా తల పైకెత్తి నా వైపు సూటిగా చూస్తూ, సుజీ, నేనేం చెప్పినా నీకు నిజమే చెప్తానని నమ్ముతావు కదూ అన్నాడు. నేను అవును అన్నట్లుగా తల ఊపాను. ఏం చెప్తారు? చిన్నప్పటి నుండి ఇష్టపడిన శ్రీలక్ష్మి మీద ఎందుకు వైముఖ్యం వచ్చింది? నా పట్ల ప్రేమ కలగడానికి కారణం ఏమిటి? ఏం చెబుతారు? విష్ణు బెడ్కి ఆనుకుని నా పక్కనే కూర్చున్నారు. ఒక్క నిమిషం చూపుడు వేలుతో గాలిలో గీతలు గీస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. తర్వాత చాలా మెల్లగా తనలో తను అనుకుంటున్నట్లుగా మొదలుపెట్టారు. శ్రీలక్ష్మి చిన్నప్పటి నుండి మా మధ్యే ఇక్కడే పెరిగింది. శ్రీలక్ష్మి అంటే అందరికీ అభిమానమే. నాకు అంతే. ఆ ఇష్టంలో ప్రత్యేకత ఏమీ లేదు. శ్రీలక్ష్మి పట్ల నా కాబోయే భార్యగా నా ఊహలు ఎప్పుడూ అలా సరదాగా సాగలేదు. బహుశా చిన్నప్పటి నుండి ఇక్కడే పెరగడం ఒక కారణమై ఉండొచ్చు. ఈ ఇంటి కోడలుగా నా కాబోయే భార్యగా తన మీద ముద్ర పడిపోయింది. మేం పెద్దయ్యాకైనా మా పెద్దవాళ్ళు ఎప్పుడూ మా ఇష్టాలేమిటో కనుక్కోలేదు. నేను కూడా పెద్దల నిర్ణయాన్ని గౌరవించి మౌనంగా ఉండిపోయాను. ఒకసారి ఎప్పుడో నేను పరధ్యానంగా యాపిల్ కోస్తూ వేలు కోసుకున్నాను. అప్పుడే బజారుకు వెళ్ళొచ్చిన శ్రీలక్ష్మి అమ్మకి తను కొనుక్కున్న కొత్త చీరను చూపిస్తూ నా వేలు నుండి కారుతున్న రక్తాన్ని గమనించి చటుక్కున ఆ చీర ఒకవైపు నా వేలికి చుట్టేసింది. శ్రీలక్ష్మిది చాలా సున్నితమైన మనసు. కొంచెం కూడా బాధ తట్టుకోలేదు. నా వేలే కాదు, ఎవరిది, అమ్మదైనా నీరజ్దైనా కంగారుతో అలాగే చేసుండేది. కానీ అది గమనించకుండా అందరూ అది శ్రీలక్ష్మికి నా పట్ల ఉన్న ప్రేమకు తార్కాణం అంటూ సరదాగా చెప్పుకుని నవ్వుకున్నారు. చెప్పుకుంటే ఇలాంటివి చాలానే ఉంటాయి. శ్రీలక్ష్మి సరదాగా కబుర్లు చెబుతూ అందరినీ నవ్వించడమే కాదు, చాలా చిలిపి పనులు చేస్తుండేది. అలా తను చేసిన తమాషా పనే ఈ విషాదానికి కారణమైంది. అది తెలుసుకోకపోవడం, అలా ఊహించలేకపోవడంలో నా తప్పు ఉంది. ఆ రోజు నేను పని మీద ఎక్కడికో వెళ్తా అంటే తిరిగి వచ్చేటప్పుడు దారే కాబట్టి చెన్నూరు వెళ్ళి శ్రీలక్ష్మిని తీసుకురమ్మని అమ్మ పురమాయించింది. సాయంకాలం చల్లగా హాయిగా ఉంది. అటు ఇటు చెట్లు, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడవడం బాగుంటుందనిపించి డ్రైవర్ను పర్లాంగ దూరంలో కనిపిస్తున్న చెట్టు దగ్గరకు వెళ్ళి ఆగమని చెప్పాను. కొంచెం దూరం నడిచేసరికి శ్రీలక్ష్మి, అబ్బా నడవటం బోరుగా ఉంది బావా అంటూ రోడ్డు వారగా ఉన్న పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళి ఆనుకుని నిలబడింది. 4 అడుగులకే నీకు విసుగొచ్చిందా? జీవితాంతం నాతో కలిసి ప్రయాణం చేయాలి మరి సరదాగా అన్నాను. శ్రీలక్ష్మి పక్కున నవ్వింది. నువ్వు ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే నేను నీకు తోడుగా నడుస్తూ ఉండాలా అంది. వెంటనే కొంచెం సీరియస్గా చూస్తూ, బావా నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోకుండా నిజంగా నిజమే చెప్తావా అని అడిగింది. నేను నిజం చెప్పనేమోననే అనుమానం నీకెందుకు వచ్చింది? అడుగు అన్నాను. ఒక విషయం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండి తర్వాత మెల్లగా, నేను ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు బాధపడతావా? కోపం వస్తుందా? నిజంగా నిజమే చెప్పాలి అంది. ఊహించని ప్రశ్నకి ఆశ్చర్యపోయాను. శ్రీలక్ష్మి వైపు నిశితంగా చూశాను. చూపులు క్రిందకు వాల్చేసింది. నేను పెద్దగా ఆలోచించకుండా వెంటనే చెప్పేశాను, నువ్వెవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు బాధపడతాను? నీ ఇష్టం నాకు ఇష్టమే. నువ్వు ఈ మాట చెప్పకుండా మనసులోనే బాధపడితే కోపం వస్తుంది కానీ చెప్పావు కాబట్టి కోపమేమీ లేదు. అయినా కోపం తెచ్చుకోవాల్సిన సంగతి ఏముంది? నేను శ్రీలక్ష్మితో ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని మాట్లాడలేదు. అవసరానికే తప్ప మా మధ్య కబుర్లు ఉండవు. మేమిద్దరమే మాట్లాడుకున్నది ఆ రోజు మాత్రమే.
నా మాటలు వింటూనే ఎందుకో గాని శ్రీలక్ష్మి పక్కున నవ్వింది. నేను ఎందుకు అని అడిగితే ఏం లేదులే, ఏదో గుర్తుకొచ్చి అంది. ఏం గుర్తుకొచ్చింది అని అడిగితే తర్వాత చెప్తాలే అంటూ మళ్ళీ నవ్వింది. తను ఇష్టపడ్డ వ్యక్తి ఎవరు ఏమిటి అని అడిగితే అది తర్వాత చెప్తా అంది. ఈ విషయం అత్తమ్మకి నా ద్వారానే తెలియాలి. నేను చెప్పేంతవరకు నువ్వు మాత్రం ఎవరితోనూ చెప్పడానికి వీల్లేదు, సరేనా అంటూ నా దగ్గర మాట తీసుకుంది. అమ్మ మా పెళ్లి గురించి ఎన్ని రకాలుగా ఆలోచనలు చేస్తోందో నాకు తెలుసు. ఎవరింటికి పెళ్లికి వెళ్ళినా అన్ని విషయాలను శ్రద్ధగా పరిశీలించడం ఒక అలవాటైపోయింది. ఏమైనా లోటుపాట్లు గమనిస్తే అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, బాగున్న ఏర్పాట్లను ఇంకా మెరుగ్గా ఎలా చేయవచ్చో ఇలా అమ్మ ఆలోచిస్తూ ఉండేది. శ్రీలక్ష్మి నిర్ణయం అందరికంటే అమ్మనే ఎక్కువగా కృంగదీస్తుందని నాకు తెలుసు. శ్రీలక్ష్మి ఆనందమే ముఖ్యం కాబట్టి తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించటమే మంచిదని అమ్మకు నచ్చజెప్పి చిన్నప్పటి నుంచి పెంచినందుకు కూతురే అనుకుని పెళ్లి చేసి పంపించమని ధైర్యం చెప్పాలని మనసులోనే అనుకున్నాను. నువ్వు స్టేజీపై మాట్లాడుతుండగా మొదటిసారి చూసినప్పుడు నీలోని అందమైన ఆవేశం, మాట తీరు నన్ను ఆకట్టుకున్నాయి. అనుకోకుండా మీ ఇంటికి రావాల్సిన పని కలగటం, ఆ తర్వాత మళ్ళీ లాయర్ గారింట్లో కలుసుకోవడంతో నీతో పరిచయం పెరిగింది. మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా నీ పట్ల నాకు ఆకర్షణ, ఇష్టం ఏర్పడ్డాయి. నాకు తెలిసిన ఎందరో అందమైన అమ్మాయిల్లో లేని ప్రత్యేకతలేవో నీలో నాకు కనిపించాయి. శ్రీలక్ష్మి తన ప్రేమ విషయం నాకు చెప్పి ఉండకపోతే నేను అమ్మ వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి నా ఇష్టాన్ని మనసులోనే ఉంచుకుని నిన్ను ఒక మంచి స్నేహితురాలిగా మాత్రమే గుర్తుంచుకునేవాణ్ణి. శ్రీలక్ష్మికి ఇంకెవరినో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని తెలియగానే నాకున్న సంకెళ్ళు విడిపోయి మనసుకేదో స్వేచ్ఛ లభించినట్లయింది. అందుకే నిస్సంకోచంగా నా ఇష్టాన్ని నీకు చెప్పగలిగాను. తన ప్రేమ విషయాన్ని విని అమ్మ తట్టుకోలేదేమోననే సంకోచంతో శ్రీలక్ష్మి చెప్పలేకపోతుందేమోననే సందేహం కలిగింది. ముందుగా నేనే నా విషయం అమ్మకు చెబితే అప్పుడు శ్రీలక్ష్మి బెరుకు లేకుండా నిర్భయంగా తన గురించి అమ్మకు చెబుతుందనే ఆలోచన వచ్చింది. ఫోన్లో అయితే అమ్మకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఉత్తరం రాయడమే బాగుంటుందని నెల్లూరు నుండి రాశాను. నేను ఇంటికి వెళ్ళేసరికి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనే పిడుగు లాంటి వార్త విన్నాను. ఇల్లంతా గందరగోళంగా ఉంది. నాన్నగారిని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి అలా ఎందుకు చేసిందో అర్థం చేసుకోలేని అయోమయంలో నేనుంటే అమ్మ నిందారోపణలు మరింత బాధించాయి. అప్పుడు హఠాత్తుగా నాకు ఆలోచన వచ్చింది. శ్రీలక్ష్మి నాతో చెప్పిన తన ప్రేమ విషయం నిజం కాదేమో, తమాషా చేసిందని. అందుకే తను చెప్పగానే నేను నిజమేనని నమ్మి నాకేం కోపం, బాధ లేదని చెప్తుంటే నవ్వు ఆపుకోలేక నవ్విందన్నమాట. తను తమాషా చేస్తే నేను సీరియస్గా మాట్లాడిన మాటలు అందరికీ ఆ తర్వాత ఎప్పుడో చెప్పి నవ్వించాలి అనుకుంది కాబోలు. శ్రీలక్ష్మి చేసే తమాషా పనుల గురించి తెలిసినా నాకెందుకో ఆలోచన అప్పుడు రాలేదు. నిజమేనని నమ్మాను. ఈ మాట అప్పుడు అనర్థం జరిగిపోయాక చెప్పటం వలన ప్రయోజనమూ లేదు, సమంజసమూ కాదనిపించి మౌనంగా ఉండిపోయాను. ఒకవేళ నేను ఇలా పొరబడ్డానని చెప్పినా మన మధ్య పెరిగిన పిల్ల ఎవరో ఏమిటో చెప్పకుండా ప్రేమించానంటే అది తమాషాయేనని ఎలా తెలుసుకోలేకపోయావురా అని అమ్మ నిలదీస్తుంది. దానికి నా దగ్గర సమాధానం లేదు. నువ్వు లేని జీవితమే వద్దనుకుని నీ ప్రేమకు అడ్డంకి కాకూడదని తనే వెళ్ళిపోయింది అంటూ అమ్మ నన్ను పట్టుకుని విలపిస్తుంటే ఎందుకింత పిచ్చితనంగా ప్రవర్తించావు శ్రీలక్ష్మి, ఎందుకింత తొందరపడ్డావు అని మనసులోనే నేను మదన పట్టం తప్ప చేయగలిగింది ఏమీ లేకపోయింది. శ్రీలక్ష్మి మరణం, నాన్నగారు అనారోగ్యంతో ఇంటా బయట పరిస్థితులన్నీ అస్తవ్యస్తమైపోయాయి. చదువైన దగ్గర నుండి బిజినెస్లో నాన్నగారికి తోడుగా ఉంటున్నాను, కానీ పూర్తిగా నాన్నగారి సలహాలు ప్రమేయం లేకుండా నేనే బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయి. ఇక ఇంట్లో పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. శ్రీలక్ష్మి మరణంతో ఇంట్లో వాళ్ళందరి మధ్య ఉన్న అపురూపమైన ఆత్మీయ అనుబంధం ఏదో తెగిపోయి ఎవరికి వారేగా నిశ్శబ్దమైపోయారు. మరమనుషుల్లా తిరుగుతూ పనులు చక్కబెడుతున్నారంతే. అటువంటి పరిస్థితికి నాకు తెలియకుండానే నేను కారణమయ్యాను. అన్నింటికంటే అమ్మ మౌనమే నాకు మరింత శిక్షగా మారింది. అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు. మాట్లాడినప్పుడు అమ్మవైపు నేను సూటిగా చూడలేకపోయేవాడిని. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో నాకు ఊపిరి ఆడినట్లుగా ఉండడంతో నీ తోడు కావాలనిపించి పెళ్లికి సిద్ధపడ్డాను. అయితే నీ పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంటుందని మాత్రం ఊహించలేకపోయాను.
లేకపోతే ఇంకా కొన్నాళ్ళు ఆగేవాడినే. ఇప్పుడు చెప్పు సుజీ, నేను తెలిసి చేసిన తప్పేమైనా ఉందా? శ్రీలక్ష్మికి నేను అన్యాయం చేశానంటావా? విష్ణు కంఠం బరువుగా ఉంది. శ్రీలక్ష్మి మరణానికి కారణమయ్యానేమోనని 4 రోజులుగా నేను అనుభవిస్తున్న వ్యథ విష్ణు మనసులో ఎప్పటినుంచో ఉందన్నమాట. నా మనసు ఆర్ద్రమైంది. కళ్ళు తుడుచుకుని విష్ణు భుజంపై తలవాల్చాను. అంతకు మించి నేనేం చెప్పగలను? నా సమాధానం అర్థమైనట్లుగా విష్ణు నా భుజం చుట్టూ చేయి వేశారు. శ్రీలక్ష్మి నాకు ఆత్మీయురాలే అనిపించేది. తన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. తన గురించి అందరితోనూ మాట్లాడాలని, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించేది. శ్రీలక్ష్మి దూరమై చాన్నాళ్ళైనా తను నిన్నో మొన్నో మరణించినట్లుగా తన జ్ఞాపకాలు అందరిలోనూ ఇంకా తడితడిగానే ఉన్నాయి. శాంతమ్మ దగ్గర శ్రీలక్ష్మి ప్రస్తావన తెస్తే చిన్న వయసులోనే అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదంటూ శ్రీలక్ష్మి జ్ఞాపకాలను నెమరేసుకుని కళ్ళు తుడుచుకుంది. శాంతమ్మ ఎవ్వరికీ చెప్పకపోయినా కొంచెం నలతగా ఉన్న తలనొప్పి వచ్చినా శ్రీలక్ష్మి మాత్రం తెలుసుకునేది. వంటగదిలోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చి రెస్ట్ తీసుకునే వరకు ఊరుకునేది కాదట. తోటమాలి యాదయ్య అలాగే చెప్పాడు. ఒకసారి పరధ్యానంగా పనిచేస్తుంటే శ్రీలక్ష్మి గమనించి సంగతి ఏమిటంటూ ఆరాధీసింది. ఇంట్లో పరిస్థితి గురించి చెప్పాడు. పురిటికని పుట్టింటికి వచ్చిన కూతుర్ని అత్తారింటికి పంపించాలని పెద్దయ్య గారిని అడిగి డబ్బు తీసుకున్నాడు. కానీ ఆ డబ్బులు సారా కొట్టులో జమ చేశాడు. ఆ విషయం చెప్పి డబ్బులు అడగలేడు. అడగకపోతే ఇంకో మార్గమూ లేదు. ఈ విషయం విన్న శ్రీలక్ష్మి ఆ డబ్బు తనిస్తానంటే చిన్నపిల్లల దగ్గర తీసుకోకూడదని అన్నట్ట. అందుకని అప్పుడే బయటకు వెళ్ళబోతున్న చంద్రప్రసాద్ గారిని శ్రీలక్ష్మి పిలిచి, మామయ్య, ఈ ఇంట్లో నా స్థానం ఏమిటి, నేనెవరిని అని అడిగింది. ఆయన నవ్వుతూ, నువ్వు ఈ ఇంటి కాబోయే పెద్ద కోడలివి, యజమానురాలివమ్మా అని చెప్పేసరికి, నిజం కదా, కానీ ఈ తాత చూడు నాకేమీ అధికారం లేనట్లుగా ఎవరికి ఏమీ ఇవ్వకూడదంటున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. దాంతో విషయం తెలుసుకున్న చంద్రప్రసాద్ గారు అతన్ని మందలించి మళ్ళీ డబ్బులు ఇచ్చారట. పనివాళ్ల కష్టసుఖాలను ఆ తల్లి అలా కనిపెట్టి చూసేది అంటూ ఆకాశం వైపు చూస్తూ యాదయ్య చేతులెత్తి దండం పెట్టుకున్నాడు. అలా అందరి మనసుల్లోనూ అంతటి అపురూపమైన స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలక్ష్మి నిజంగా చాలా అదృష్టవంతురాలు. కానీ అందరి ఆప్యాయతానురాగాలతో యువరాణిలా పెరిగిన శ్రీలక్ష్మి చేతులు ఆ ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినందుకు ఒక రకంగా దురదృష్టవంతురాలు. వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? దేవత లాంటి శ్రీలక్ష్మి మరణానికి నేనే కారణమని నిందిస్తూ శపిస్తూ ఉంటారా? ఎంత వద్దనుకున్నా తరచూ ఇలాంటి ఆలోచనలే మనసును ముట్టడి చేస్తూ బలహీనపరుస్తున్నాయి. నా ప్రమేయం ఇసుమంతైనా లేకుండా జరిగిన విషయానికి నేనెలా బాధ్యురాలనవుతాను అని నన్ను నేనే ఓదార్చుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రోజులు గడిచిపోతున్నాయి. శ్రీనిలయంలో ఘనీభవించిన నిర్లిప్తత, నిశ్శబ్దం క్రమేపీ కరుగుతున్నాయి. సందడి ప్రారంభమైంది. దానికి కారణం కృష్ణప్రసాద్ పెళ్లి నిశ్చయం అవడమే. కోదండం గారికి శ్రీలక్ష్మి తర్వాత కవల పిల్లలు అమ్మాయిలు పుట్టారు. ఒక అమ్మాయి రజితను నెల్లూరులో ఉండే దూర బంధువులకు పెంపకానికి ఇస్తే, ఇంకొక అమ్మాయి వినుత చెన్నూరులో కోదండం గారి దగ్గరే ఉంటోందట. ఇప్పుడు కృష్ణప్రసాద్కి మామయ్య కూతురు రజితతోనే పెళ్లి నిశ్చయమైంది. కృష్ణప్రసాద్కి ఇంకో 2-3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ పైన మెడిసిన్ చదివిన అమ్మాయినే చేసుకోవాలనే ఉద్దేశమూ ఉంది. ఈ ఇంటికి పెద్ద కోడలుగా రావాల్సిన ఒక కూతురు చనిపోయింది. ఇంకొక అమ్మాయి అయినా రెండో కోడలుగా రావాల్సిందేనని కోదండం గారు గట్టిగా పట్టుబట్టడంతో కృష్ణప్రసాద్ తన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. నేను చేసిన పొరపాటు తమ్ముడికి ఇలాంటి ఇబ్బంది తెచ్చిపెట్టింది అన్నాడు విష్ణు బాధపడుతూ. వ్యాధికి మందుంటుంది కానీ విధికి ఉంటుందా అని సామెత ఉంది. కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి. మనం చేయగలిగింది ఏం ఉండదు అన్నాను నచ్చజెబుతున్నట్లుగా. విష్ణు పక్కున నవ్వేసరికి ఆశ్చర్యంగా చూశాను. ఇప్పుడు నీ మాటలు నీవిలా లేవు, అచ్చం కామాక్షి పిన్ని మాటల్లా ఉన్నాయి అన్నారు మళ్ళీ నవ్వుతూ. అవును మరి, ఆవిడ ప్రతి మాటకు ఒక సామెతను జోడిస్తుంటారు. అందుకే విష్ణుకు నా మాటలు ఆవిడ మాటల్లా అనిపించాయన్నమాట. నాకు నవ్వు వచ్చింది. 1 నిమిషం తర్వాత, నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నారు. ఎందుకనో? నిన్ను పొందగలిగినందుకే. నీకు ఆవేశం కొంచెం ఎక్కువని అనుకునేవాణ్ణి. ఆవేశమే కాదు, సహనం, వివేకం కూడా ఎక్కువేనని తెలిసింది. అందువలనే 5-6 ఏళ్ల విరహబాధ తప్పింది. మధ్యలో అడ్డం వెళ్ళి రీళ్ళేమిటి ఆశ్చర్యంగా అడిగాను. సారీ,
రీళ్లు కాదు, ఏళ్ళు. సినిమాల్లో మామూలేగా అపార్థం చేసుకున్న హీరో చెప్పబోతున్న మాటలను ఆవేశంతో వినను వినను అంటూ చీకొట్టి వెళ్ళిపోయి అదే 5-6 సినిమా తర్వాత అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తాపడి దగ్గరవుతుంది. ఆ రోజు నీ ఆవేశం, దుఃఖం చూసి నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు నేను చెప్పే మాటల్ని నిజమేనని నమ్ముతావా, సరిగ్గా అర్థం చేసుకుంటావా అని. నువ్వు నమ్మావు, అర్థం చేసుకున్నావు కాబట్టి ఎడబాటు తప్పింది కదా, చిరునవ్వుతో అన్నారు. నేను నిట్టూర్చాను. ఆలోచిస్తే శ్రీలక్ష్మి చాలా తొందరపడిందని నాకు అనిపించింది. ప్రేమైనా ఇంకేదైనా సరే జీవితం కంటే ఎక్కువ కాదు కదా. మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ భర్తగా అంగీకరించలేదనుకుంటే ఆ విషయం మీతో అయినా అత్తయ్యతో అయినా మాట్లాడకుండా మీ ప్రేమకు అడ్డమవుతానేమోనని ప్రాణాలు తీసుకోవడం చాలా తొందరపాటే కదూ. తన మరణం తన ఆప్తులను ఎంత కృంగదీస్తుందో ఒక్క క్షణం ఆలోచించుంటే అలా చేసుండేది కాదు అన్నాను. ఎవరికైనా ఎవరినైనా ప్రేమించే హక్కు ఉంటుంది. సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రయత్నించాలి కానీ ప్రాణాలనే బలివ్వడం వలన ప్రయోజనం ఏముంటుంది? విష్ణు ఏదో ఆలోచనలోకి జారిపోయినట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కుడి చేతి చూపుడు వేలు అలవాటు ప్రకారం గాలిలో రాస్తుంటే ఆ చేతిని పట్టుకుని ఏమిటంత ఆలోచన అని అడిగాను. తమ్ముడు పెళ్లి గురించే. కొన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు పక్కన పెట్టి పెళ్లి ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టాలి. అమ్మ కోరిక ప్రకారం గ్రాండ్గా చేయాల్సి ఉంటుంది. అవును, మన పెళ్ళి బంధువులే కాదు ఇంట్లో వాళ్ళైనా రాకుండానే రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిపోయింది. కృష్ణప్రసాద్ పెళ్ళైనా అత్తయ్యకు సంతృప్తి సంతోషం కలిగేలా వైభవంగా జరగాలి. అందులోనూ ఈ సంబంధం అత్తయ్యకి ఇష్టమైంది. పెళ్లి కూతురు సొంత మేనగోళ్ళ కదా అన్నాను. విష్ణు నా వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూసి, నేను నా పరిస్థితులు నా ఇష్టం గురించే ఆలోచించాను అనిపిస్తోంది. పెళ్ళి మామూలుగా జరగలేదనే అసంతృప్తి నీకు ఉంది కదూ అన్నారు. లేదన్నట్లుగా తల ఊపాను. పెళ్ళి అందరి మధ్య జరగలేదనే అసంతృప్తి రవ్వంతే. ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలుగుతున్నానన్న ఆనందమే మరింత. సరదాగా అన్నాను. అవును, పెళ్ళి ఏ పద్ధతిలో ఎలా జరిగినా ఒకటే. ఆ తర్వాత జీవితమే ముఖ్యం. విష్ణు పక్కనుంటే చాలు, ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించేంత హాయిగా ఉంటుంది. చందమామను అందరూ ఇష్టపడతారు, అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆ చందమామే సామాన్యమైన వ్యక్తి పట్ల ఇష్టం చూపిస్తే అది నిజంగా అపురూపమైన అదృష్టమే. విష్ణు సహజీవనం లభించడం నాకు అలాంటి అదృష్టంలానే అనిపిస్తుంది. విష్ణు సుతారంగా నా తల మీద తట్టి, ఏమిటి నువ్వు ఆలోచనలో పడ్డావు అన్నారు. తన అరచేతిని నా చెంపకు ఆనించుకుని ఒక విధమైన భావోద్వేగంతో, ఆలోచన కాదు అనుభూతి, మొగలిపూల గాలి ముత్యాల వాన అన్నాను. నా కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఏమిటి మొగలిపూల గాలి ముత్యాల వాన? కొత్తగా ఉందే. కళ్ళెగరేశారు. కోరుకున్న వ్యక్తినే భర్తగా పొందగలిగిన అదృష్టవంతురాలైన అమ్మాయికి అతని సమక్షంలో అనుభవం అయ్యే మధుర భావనే మొగలిపూల గాలి ముత్యాల వాన. ఒక పాటలోని నాకు ఇష్టమైన ఈ పదాన్ని పదే పదే కూనిరాగం తీసేదాన్ని. ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. మురిపంగా చెప్పాను. నీకు మాటలతో కోటలు కట్టి నన్ను అందులో మహారాజును చేసి కూర్చోబెట్టడం బాగా చేతనవును అంటూ ఇష్టంగా 2 చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ రోజు విష్ణు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. కాసేపు పక్క మీద బద్ధకంగా దొర్లాను. కిందకు వెళ్ళి వంటగదిలో శాంతమ్మకు సహాయం చేద్దాం అనిపించింది. కానీ నేను వెళ్ళేసరికి వంట అయిపోవచ్చింది. డైనింగ్ హాల్ నుంచి వరండాలోకి వెళ్ళే ద్వారం పక్కనే ఒక చిన్న షోకేస్ ఉంది. అందులో అడుగున్నర ఎత్తుండే గాజు బొమ్మ ఉంటుంది. ఆగ్రా నుంచి అప్పుడెప్పుడో మామయ్య గారు తెచ్చిన ఆ బొమ్మ ఒక్కదానికోసమే అక్కడ షోకేస్ పెట్టించారని నీరజ చెప్పింది. మేలి ముసుగు వేసుకున్నట్లుగా ఉండే ఆ అమ్మాయి బొమ్మ చాలా అందంగా ఉంటుంది. దాని మీద దుమ్ము కొంచెం పేరుకుపోయినట్లుగా ఉందని శుభ్రం చేయమని అత్తయ్య ఎవరికో చెప్పడం ఆ ఉదయమే విన్నాను. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 8వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి.